కర్కాటక రాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము, ద్వితీయంలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము, తృతీయంలో కుజగ్రహ సంచారము, వ్యయస్థానంలో గురుగ్రహ సంచారము, భాగ్యస్థానంలో శనీశ్వర గ్రహ సంచారము, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము. వ్యాపార రీత్యా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఉపాధి రీత్యా మంచి అవకాశాలను ఆర్డర్లను అందుకోగలుగుతారు. ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారికి, టెంపరరీ ఉద్యోగాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజే మంచి పనిని దక్కించుకోగలుగుతారు. క్లయింట్ బేస్డ్ క్రమేణా పెరిగే అవకాశం గోచరిస్తున్నది. దూర ప్రయాణాలలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. స్నేహితుల ద్వారా, బంధు బృందం ద్వారా కొన్ని విషయాలను గ్రహించి కాస్తంత మనస్తాపానికి గురే అవకాశం ఉంటుంది. వెనువెంటనే ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి వీర పోరాటం చేయాలనుకుంటారు. ఈ వారం స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి శుభవార్తలను వినగలుగుతారు. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో బంధువులకు, స్నేహితులకు, సంతానానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయాలని మీరు బలవంతంగా వాళ్ళ చేత చేయించి వాళ్ళకి ప్రయోజనాలను దక్కించే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి, మీ ప్రయత్నాలు ఉంటాయి. కార్యజయాన్ని కలిగి ఉంటారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని చదువులను చదవాలి, కొన్ని విషయాలను నేర్చుకోవాలి అన్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంగీతం, నాట్యం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఇప్పటికే ఇన్స్ట్రుమెంట్స్, సంగీతం, నాట్యం నేర్చుకున్న వారికి సభ సమావేశ ఏర్పాట్లు, ఈ కార్యక్రమాలను చేసుకోగలుగుతారు. ఇన్విటేషన్స్ ను పొందగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకొని శివాలయంలో 21 ఓం నమ శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో మట్టి ప్రమిదలో దీపారాధన చేసి స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉంచండి. ఈ మట్టి ప్రమిద మీరు కొనుక్కున్నదై ఉండాలి. ఆ యొక్క దేవాలయంలో దొరికినటువంటి ప్రమిదలతో మాత్రం చేయకూడదు. ఇది గ్రహించండి.